హాయ్ అందరికీ, వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు అయితే నేను క్యాలీఫ్లవర్తో మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ స్నాక్ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో క్యాలీఫ్లవర్ కర్రీని అంతగా ఇష్టపడమన్నమాట. సో అందుకని ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ తీసుకుంటే ఇలా 65 టైప్లో చేస్తాను అనమాట. సో అదే రెసిపీని ఈరోజు నేను మీకు కూడా చూపించేస్తున్నా. క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే అట్లా పురుగులు అది ఇది ఉండకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి. ఇంకా కాలీఫ్లవర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. చిన్నగా ఉంటేనే చాలా బెస్ట్ అనమాట. లావుగా ఉంటే అది తినేటప్పుడు ఏమంత బాగా అనిపించదు. ఒకసారి అయితే కడుక్కొని తర్వాత నీళ్ళు ఉడకబెట్టుకొని అందులోకి అయితే ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు అట్లా ఉడికించండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అంతే, అంతకు మించి ఎక్కువ అస్సలు అవసరం లేదనమాట. ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. మళ్ళీ మనం ఆయిల్లోకి వేసిన తర్వాత అవి క్రంచీగా అయితే రావు. క్రంచీగా ఉండాలి అనుకుంటే మాత్రం 2 మినిట్స్ 1 మినిట్ 2 మినిట్స్ కంటే అసలు ఎక్కువ ఉడికించద్దండి. కొంచెం అలా ఉడికిన తర్వాత ఇంకా మొత్తాన్ని తీసి పక్కనైతే పెట్టేసుకోండి కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా. ఇందులోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. సో అది నేను ఫ్రెష్గానే తయారు చేసుకుంటున్నాను అనమాట. అంటే ప్యాకెట్ది కూడా మనం వాడుకోవచ్చు, అంటే రెడీమేడ్ది కూడా. అయినా నేను ఫ్రెష్గానే వేస్తున్నాను అనమాట. కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి వేసేసి ఇంక ఇట్లా రోట్లో అయితే దంచేస్తున్నాయి. ఇంక ఈ కొంచెంకి మిక్సీ ఏం పెడతాంలే అని. అయినా నేను కొబ్బరి పొడి కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం అవసరం ఉంటే మాత్రం మిక్సీ అస్సలు వాడను. ఇందులో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా త్వరగానే నలిగిపోతుంది కదా, తొందరగానే అయిపోతుంది. సో కొంచెం అయితే అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బాయిల్ చేసుకున్న వాటిని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మొత్తం అన్నింటినీ వేసి బాగా కలిపేసి అయితే పక్కన పెట్టుకోవాలా. అందుకోసం కొంచెం సాల్ట్, ఇది వచ్చేసి కబాబ్ పౌడరు, ఇది 1/2 kg చికెన్కి అయితే ఈ ప్యాకెట్ మొత్తం సరిపోతుంది. అదే కొలతతోనే నేను దీంట్లో వాడుతున్నాను అనమాట. తర్వాత అందులో అయితే సాల్ట్ ఉంటుందన్నమాట, మనమైతే చూసి వేసుకోవాలి. కారం, సాల్ట్, ఆ కబాబ్ పౌడర్ ప్యాకెట్, కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం జీలకర్ర పొడి అన్నమాట. అది బాగుంటుంది టేస్ట్, అందుకనే వేసిన. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా, ఇంకా అది కూడా కొద్దిగా వేసిన. ఇంక అంతే ఫ్రెండ్స్, ఇందులోకి ఇంకేం అవసరం లేదు. కొంచెం పొడిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ వేసుకోండి. కొన్ని వాటర్ అంతే, ఒక 4 చుక్కల టైప్ అనమాట అంతే. అన్నీ వాటర్ని అట్లా చల్లుకుంటూ దీన్ని అయితే బాగా కలిపేసుకోండి. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇంక ఈ పీసెస్ అన్నింటినీ మనం ఫ్రై చేసేసుకోవడమే అన్నమాట. ఆయిల్ అయితే చూసే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి చిన్న ముక్కలే ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ అయినా సరే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఆయిల్ని మనం కొన్నింటికి వాడలేం కదా, సో అందుకని అన్నమాట. అయినా ఇది చికెన్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ని రీయూజ్ చేసుకోవచ్చు మనం ఖచ్చితంగా. మా పిల్లలు వచ్చేసరికి అయితే నేను ఈ స్నాక్స్ అయితే రెడీగా పెట్టేసిన అనమాట. ఇంకా వాళ్ళు స్కూల్ నుండి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. దీన్ని మాత్రం అసలుకి ఎప్పుడు చేసినా సరే మా ఇంట్లో 2 నిమిషాల కంటే అస్సలు ఉండదండి ఈ క్యాలీఫ్లవర్ 65 అనేది. అంతకు మించి అస్సలు ఉండదు. వీళ్ళు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే నేను ఈ స్నాక్ రెసిపీ వాళ్ళ కోసం అయితే చేసి రెడీ పెట్టేసిన అనమాట. ఇంకా మిగిలిన దాన్ని కూడా వేసేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసి అలా ఫ్రై చేసిన అనమాట. స్మెల్ బాగుంటుంది కదా ఇలాంటి వాటికి, ఫ్రై చేసిన వాటికి. సో అందుకనే ఇంకా మా పిల్లలైతే ఇంకా ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నారనమాట. ఇంకా తినడానికి స్మెల్లే వాళ్ళకి ఊరిస్తుంది అనమాట. ఇంట్లోకి వచ్చినప్పటి నుండి మమ్మీ ఏదో చేసినావు అని చెప్పి. ఇంకా ఏ స్నాక్స్ ఐటెం తినాలన్నా సరే ఇంకా కెచప్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి మాత్రం. ఇంకా ఇలాంటి రెసిపీస్ చేస్తే ఖచ్చితంగా కెచప్ ఉండాలి.
సో కెచప్తో దీన్ని మాత్రం వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేసినారనమాట. నిజంగా చాలా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడు కర్రీసేనా, ఇలాంటివి కూడా ట్రై చేయాలి కదా. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే నాకు చేసేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా చెప్పడం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చిన్న చిన్న తప్పులుంటే ఖచ్చితంగా క్షమించండి. అర్థం కాకపోతే కమెంట్ కూడా చేసేయండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత పెద్ద రెసిపీ ఏం కాదనుకోండి, అందరికీ అర్థమైపోతుంది. కాకపోతే నా అనుకునే వాళ్ళు ఎవరైనా, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అయితే అడగొచ్చు. నేను ఖచ్చితంగా దాన్ని క్లారిఫై చేస్తాను.